కదా. కొంతమంది విచారం ఏంటి చెప్పనా, పని దొరికితే బాగుండు, పని దొరకకపోతే విచారం, దొరికిన తర్వాత ఎంత ఇస్తాడో అనే విచారం, ఎక్కువ ఇచ్చిన తర్వాత ఎలా దాచుకోవాలనే విచారం, దాచుకున్న తర్వాత ఎలా ఖర్చు పెట్టాలనే విచారం, ఖర్చు పెట్టిన తర్వాత పోయిందని విచారం. అవునా? మీకు ఒక విషయం తెలుసలేదు, సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులకు లేని చింత ఎవరికొందో తెలుసా? మనిషికి ఉంది. నాకు తెలిసైతే ఇక్కడ మీరు కూర్చున్నారు కానీ మీ మనసంతా ఎక్కడో ఉండాలి. అమ్మో టిఫిన్ అయ్యగారు ఎప్పుడు ముగిస్తాడు, టిఫిన్ ఎప్పుడు చేయాలో, అయ్యగారు ఎప్పుడు ముగిస్తాడో, గంతల గారు పనికి ఎప్పుడు వెళ్ళాలో, అయ్యగారు ఎప్పుడు ముగిస్తాడో, ప్రకటన ఎప్పుడు చదవాలి, అయ్యగారు ఎప్పుడు ముగిస్తాడో, స్వీట్లన్నీ ఏమైపోతాయి, ఇప్పటికిప్పుడు ఏమైనా అవుతాయా? ఏమవ్వవు కదా. నాకు తెలిసైతే మీలో చాలా మందికి ఒక చింత ఉంది, ఈ ప్రార్థన అయిపోతా వాడిని ఇంకా ప్రార్థన సాటికి వెళ్దామని. నేనంటాను ప్రీతిని వెళ్ళారా, మీ చింత యావత్తును అయ్యగారి మీద వేయద్దు. ఎవరి మీద వేయండి? దేవుని మీద వేయండి. దేవుడి అయ్యగారి ప్రసంగం కొద్దిగా తక్కువ చేస్తాడు. హల్లెలూయా కదా.